యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైనప్ లో భారీ మార్పులు. నెల్సన్ మూవీకి బ్రేక్ ఇచ్చిన తారక్. ఇంతకీ గురూజీ గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ అప్డేట్ ఏంటి? ఈ బ్రేక్ ఎవరి కోసం? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రజెంట్ టాలీవుడ్లో చాలా బిజీగా ఉన్నటువంటి స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. RRR తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్నారు తారక్. అలాగే భారీ ప్రాజెక్టులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయేటువంటి ప్రాజెక్టులపై కూడా సినీ అభిమానుల్లో భారీ ఇంట్రెస్ట్ నెలకొంది. అయితే లేటెస్ట్గా ఎన్టీఆర్ లైనప్కు సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి వార్తలు ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ వార్తలు ఏంటి అని కూడా ఫ్యాన్స్ తెగ సర్చ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రజెంట్ డ్రాగన్ టీమ్ షూటింగ్ బిజీగా చివరి స్టేజ్లో ఉంది. అయితే ఈ సినిమా కంప్లీట్ అయ్యాక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో గాడ్ ఆఫ్ వార్ అనేటువంటి భారీ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కథపై త్రివిక్రమ్ చాలా కాలంగా పనిచేస్తున్నారని, ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారని టాక్ వినిపిస్తుంది. డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ నెల్సన్ సినిమా మొదలవుతుందని కొందరు భావించారు. కానీ నెల్సన్ షెడ్యూల్ మారడంతో ఆ అవకాశం దాదాపు లేకపోయినట్లే కనిపిస్తుంది. గత కొంతకాలంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ఎన్టీఆర్ ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జైలర్ సక్సెస్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నెల్సన్తో ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే అభిమానుల్లో కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పట్లో స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రజెంట్ నెల్సన్ దిలీప్ కుమార్ సూపర్ స్టార్ రజనీకాంత్తో జైలర్ 2ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యేందుకు చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉందట. అంతేకాకుండా జైలర్ 2 తర్వాత కూడా నెల్సన్ మరో భారీ ప్రాజెక్ట్ కమిట్ అయినట్లు కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మాణంలో రాబోయేటువంటి తలైవార్ 173 ప్రాజెక్ట్ను మొదట డైరెక్టర్ సుందర్ సి చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ బాధ్యతలను నెల్సన్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా తమిళ సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ నిజమైతే కనుక నెల్సన్ షెడ్యూల్ కంప్లీట్గా బిజీ అయిపోతుంది. జైలర్ 2 పూర్తయ్యాక వెంటనే రజనీ కమల్ సినిమా స్టార్ట్ అయితే ఎన్టీఆర్తో చేయాల్సినటువంటి సినిమా మరింత వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. దీంతో ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్టుకు మార్గం సుగమైందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాధాన్యతను గాడ్ ఆఫ్ వార్కి ఇచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ నెల్సన్ కాంబో మూవీ 2028 వరకు వాయిదా పడేటువంటి ఛాన్సెస్ ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయాలపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ నెల్సన్ దిలీప్ కుమార్ తోటి ఒక ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేస్తాడన్న వార్తలు చాలా గతంలో చాలానే వినిపించాయి. బట్ దాని తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ మ్యాడ్ సక్సెస్ ఈవెంట్లో కూడా ఆ ప్రాజెక్ట్ని స్టేజ్ మీదనే అనౌన్స్ చేసి అది నెల్సన్ తోటి ఉంటుంది అనుకున్నారు. బట్ అది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఉంటుంది, అది కూడా అందరికీ తెలిసిందే. బట్ ఆ ప్రాజెక్ట్ని డైరెక్ట్ చేయబోయేది ఎవరు అన్నదానికి త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నారని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఆబ్వియస్గా. అయితే ఇప్పుడు డ్రాగన్ అనేది కంప్లీట్గా 2 పార్ట్స్గా షూటింగ్ జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ 2 పార్ట్స్కి సంబంధించినటువంటి షూటింగ్ ఒకేసారి కంప్లీట్ చేసి మహా అయితే ప్యాచ్ వర్క్ ఏదైనా ఉంటే అది ఒకళ్ళ పెండింగ్ పెట్టి దాని తర్వాత రిలీజ్ చేసేటువంటి ఆలోచనలు డ్రాగన్ టీం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకు అనంటే లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి దురంధర్ సిరీస్ ఏదైతే ఉందో ఆ థియరీనే ఇప్పుడు తెలుగు డైరెక్టర్స్ కూడా, అండ్ తెలుగు కాదు ఈవెన్ కన్నడ మలయాళం ఎవరైనా కూడా ఇలా స్ట్రాటజీని 2 సినిమాలు ఒకవేళ పార్ట్ 1 పార్ట్ 2 తీస్తే ఇదే స్ట్రాటజీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే బాహుబలి 2 అప్పట్లో ఆల్రెడీ రాజమౌళి ఆ ఎక్స్పెరిమెంట్ చేశాడు అండ్ అది కూడా సక్సెస్ అయింది. బట్ కాకపోతే కొంచెం చాలా డిలే అవుతూ గ్యాప్ ఎక్కువగా ఉంది. బట్ ఇప్పుడు అంత ఓపిక ఎవరికి కూడా లేదు. సో ఇన్ కేస్ మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి స్టార్డమ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మేబీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ 2 పార్ట్లని ఒకేసారి షూట్ స్టార్ట్ చేసి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత అతి తక్కువ గ్యాప్లోనే సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో అలా రిలీజ్ చేయడం వల్ల అండ్ కలెక్షన్స్ చాలా బాగా వస్తాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ సేమ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ కంటిన్యూటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దానికి ఆ బజ్ అనేది అలానే ఉండిపోతుంది. కాబట్టి దాన్ని అలా కంటిన్యూ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేవర గురించి మాట్లాడుకుంటే దేవర ఓన్లీ ఫస్ట్ పార్ట్ మాత్రమే షూట్ చేశారు మేకర్స్, సెకండ్ పార్ట్ షూట్ చేయలేదు. అండ్ దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి వార్ 2 అది పెద్ద డిజాస్టర్ అయింది. ఒకవేళ ఇప్పుడు డ్రాగన్ కనుక రిలీజ్ అయితే డ్రాగన్ సక్సెస్ చాలా వెళ్ళిపోతుంది ముందుకు. సో ఇప్పుడు అంత పెద్ద సినిమాని చూసినటువంటి ఆడియన్స్కి దేవర పార్ట్ 2 చూడాలంటే ఎవరికైనా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయలేరు. సో అందుకనే అలాంటి ఒక కాన్సెప్ట్ ఏదైనా ఉంటే 2 ఒకేసారి షూట్ చేయాలన్నటువంటి ప్లాన్ అయితే జరుగుతుంది. ఇక ఇప్పుడు డ్రాగన్ నుంచి
బయటకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ చేయబోయేటువంటి సినిమా నెల్సన్ అన్నారు, బట్ నెల్సన్ది కాదు. ఇక్కడ ఆల్రెడీ ఆదర్శ కుటుంబం ఏదైతే త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నటువంటి AK-47 మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ చివరి స్టేజ్లో ఉంది. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయితేనే వెంకీ ఆల్మోస్ట్ ఇప్పుడు అనిల్ రావిపూడి ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. దాని తర్వాత అది సినిమా కంప్లీట్ చేసుకున్నాక ఎన్టీఆర్ కోసం డెఫినెట్గా రెడీ అవుతున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ గ్యాప్లోనే ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఆ గ్యాప్లోనే ఒక మంచి ఫ్యామిలీ మూవీ చేయాలని అందుకోసమనే ఆ ప్రాజెక్ట్ని ఫిక్స్ చేశారు. అది AK-47 కంప్లీట్ అయిపోతుంది. ఇక ఎన్టీఆర్ కూడా డ్రాగన్ కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్గా గాడ్ ఆఫ్ వార్ మాత్రమే ఉంది. దాని తర్వాత ఇంకా వేరే ప్రాజెక్ట్స్ ఏవీ లేదు. రాజమౌళి ప్రొడ్యూసింగ్లో ఏదో ఒక ప్రాజెక్ట్ ఉంది అంటున్నారు, కానీ అది ఉంటుందా ఉండదా అండ్ దాని తర్వాత టైం పట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ఈ లైనప్లో చేంజెస్ డెఫినెట్గా ఎన్టీఆర్ డ్రాగన్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి సినిమా ఏదైనా ఉందంటే అది త్రివిక్రమ్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి గాడ్ ఆఫ్ వార్ సినిమా మాత్రమే. సో అందుకోసమనే ఇటు షిఫ్ట్ అయినట్లయితే తెలుసు. దీని తర్వాత నెల్సన్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 2028 రావచ్చు. లేదు అనంటే అనూహ్యంగా మళ్ళీ వేరే ఏదైనా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ వస్తున్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో అలా అయితే రావచ్చు. బట్ ఓవరాల్గా మాత్రం ఎన్టీఆర్ లైనప్ కొంచెం చేంజ్ అయింది. బట్ అది డైరెక్టర్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్తో చేంజ్ అయింది తప్పితే ఎన్టీఆర్ అయితే చేంజ్ చేయలేదు. సో ఇలా ఈ ఫార్మాట్ ఇప్పుడు డ్రాగన్ 2, దాని తర్వాత గాడ్ ఆఫ్ వార్ అండ్ దాని తర్వాత ఇప్పుడు దేవర 2 కూడా ఉంటుందన్నారు. బట్ అది ఎప్పుడు అఫీషియల్ అప్డేట్ ఇస్తారో తెలీదు. అండ్ దాని తర్వాత మళ్ళీ వేరే ఒక సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ అంటున్నారు. బట్ ఇలా రకరకాలైనటువంటి డైరెక్టర్స్ అయితే వినిపిస్తున్నాయి అండ్ బుచ్చిబాబు పేరు కూడా వినిపిస్తుంది. సో చూడాలి. సో ఇలా ఏంటంటే ఎన్టీఆర్ లైనప్ కొంచెం చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ మాత్రం డెఫినెట్గా తొందరలోనే స్టార్ట్ అవబోతుంది అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఈ మైథలాజికల్ థ్రిల్లర్ డెఫినెట్గా పురాణాలకు మంచి నాలెడ్జ్ ఉంటుంది త్రివిక్రమ్ శ్రీనివాస్కి అండ్ అంతే పర్ఫెక్ట్గా డైలాగ్ డెలివరీ చేయగలడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సో ఈ కాంబో ఆల్రెడీ మనం చూసాం అరవింద సమేత అలాంటి ఒక బలమైనటువంటి యాక్షన్ ఎమోషన్ని అక్కడ క్యారీ చేసి చూపించారు. సో మరి ఇందులో మైథాలజీ కూడా మిక్స్ అవబోతుంది కాబట్టి దీన్ని ఏ రకంగా ప్రజెంట్ చేస్తారన్నది వెయిట్ చేయాల్సిందే. సో మరి గాడ్ ఆఫ్ వార్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.